This is Ramakrishna R.K. Sarandaru from Vijay Sadhana Study Circle. Question paper set ni chuste, what causes the stem or root circle of a plant to grow? అంటే మొక్కలో కాండము పెరగాలన్నా అలానే రూట్ సర్కిల్ ఏర్పడాలన్నా కారణమయ్యేటువంటి కణజాలము ఏది? మొక్కలో మనకి స్టెమ్ ఫామ్ అవ్వాలన్నా రూట్ సర్కిల్ ఫామ్ అవ్వాలన్నా ఏ కణజాలము సహాయపడుతుంది అన్నాడు. సో ఫస్ట్ వన్ లాటరల్ మెరిస్టమ్, పార్శ్వ విభాజ్య కణజాలము. సెకండ్ వన్ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్, మధ్యస్థ విభాజ్య కణజాలము. మూడవది ఎక్స్ట్రా మెరిస్టమ్, అదనపు విభాజ్య కణజాలము. నాలుగవది ఎపికల్ మెరిస్టమ్, అగ్ర విభాజ్య కణజాలం. ఇవి తెలియాలి అంటే ఫస్ట్ ఇదిగోండి, ఇలా ప్లాంట్ని కనుక తీసుకుంటే ప్లాంట్ పైన ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఉండేటువంటివి ఎపికల్ టిష్యూస్ అండి. ఎపికల్ టిష్యూస్ ఎందుకు? ఆ ప్లాంట్ గ్రో అవ్వటానికి, ఫాస్ట్గా గ్రో అవ్వాలి అంటే ఇక్కడ ఉండేటువంటి టిష్యూస్ని మనం ఎపికల్ టిష్యూస్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. రెండో టైపు, సెకండ్ టైప్ అండి, ఇదిగోండి మధ్యస్థ. ఇక్కడ మధ్యలో ఉండేటువంటివి ఇంటర్ క్యాలరీలో ఉండేటువంటి సెల్స్ అన్నీ ఇదిగో మిడిల్లో ఉంటూ ఉంటాయండి, మిడిల్లో ఉంటాయి. ఇవి దేనికి సంబంధించి? ఇదిగోండి ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్. నెక్స్ట్ థర్డ్ టైప్ అండి, మనకి 3 టైప్స్ ఉంటాయి. థర్డ్ టైప్ వచ్చేసరికి లాటరల్ మెరిస్టమ్ అండి. లాటరల్ ఎక్కడ ఉంటాయంట? పార్శ్వం అంటే ఇదిగోండి ఇక్కడ ఉంటాయి. అంటే మనం ఇది ఒక స్టెమ్ అని తీసుకుంటే, ప్లాంట్ యొక్క స్టెమ్ని కనుక ఇదంతా మనకి స్టెమ్ అని అనుకుంటే, స్టెమ్ ఆఫ్ ది ప్లాంట్ అని తీసుకుంటే దాంట్లో సైడ్స్ ఉండేటివి లాటరల్ మెరిస్టము, సైడ్స్ ఉండేవి లాటరల్ బ్లూ కలర్లో గీసినవి సైడ్ అండి. సైడ్ ఉండేటువంటి లాటరల్ మెరిస్టమ్స్, మిడిల్లో ఉన్న వాటిని ఇంటర్ క్యాలరీ మెరిస్టము, అలానే ఎపికల్ మెరిస్టమ్. పైన టాప్ ఆఫ్ ది దాంట్లో ఉన్నటువంటివి ఎపికల్, వైట్గా కనిపిస్తున్నవి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూడండి. ఇక్కడ కాండము పొడవు పెరగాలన్నా రూట్స్ పెద్దవిగా పెరగాలన్నా దానికి కారణమయ్యేటువంటి టిష్యూస్ ఏంటి అని అడిగాడు. సో దానికి రైట్ ఆన్సర్ ఏమై ఉంటుంది చూడండి, టాప్లో ఉండేటువంటి ఈ యొక్క ఎపికల్ మెరిస్టమ్. ఎపికల్ మెరిస్టమ్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలుసా? మొక్కల్లో ఫాస్ట్ గ్రోయింగ్ అండి. అందుకనే మొక్కలు చూడండి, మొక్కలు ఒక 2-3 వారాల్లోనే విత్తనంగా ఉన్నటువంటివి ఎంత ఎత్తున పెరుగుతాయి. మరి మనం కనుక అదే విధంగా పెరిగితే, అంత స్పీడప్లో మనం పెరిగితే 20 సంవత్సరాలకి ఎంత పెరిగి ఉండాలి? 40 సంవత్సరాలకి ఎంత పెరిగి ఉండాలి? సో అలాంటి టిష్యూస్ మనకి లేవు, ప్లాంట్లో మాత్రమే ఉన్నాయి. అవి ఎంతవరకు పెరుగుతాయంటే 100 అడుగులు, 200 అడుగులు, దగ్గరగా 200 నుంచి 300 అడుగులు ఎత్తు కూడా పెరిగేటువంటి ప్లాంట్స్, 110-200 మీటర్స్లో పెరిగేటువంటి ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు దీనికి రైట్ ఆన్సర్ ఏంటండి? వాట్ కాజెస్ ద స్టెమ్ ఆర్ రూట్ సర్కిల్ ఆఫ్ ఎ ప్లాంట్ టు గ్రో ఈజ్ ద టిష్యూ ఈజ్ ఎపికల్ మెరిస్టమ్. నెక్స్ట్ సెకండ్ ప్రైమరీ గ్రోత్ అండి. ప్రైమరీ గ్రోత్ ప్లాంట్స్ ఇన్ అక్కర్స్ బై, మొక్కలలో ప్రాథమిక పెరుగుదల ఎలా జరుగుతుంది? వేడి ద్వారా జరుగుతుంది. వర్టికల్ మెరిస్టమ్, లాటరల్ మెరిస్టమ్, ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్, ఎపికల్ మెరిస్టమ్. ఇక్కడ మనం చూస్తే మనకి మెరిస్టమ్స్లో ఓన్లీ 3నే ఉన్నాయి. ఏమేంటివి అవి? ఇదిగోండి లాటరల్ మెరిస్టమ్ ఒకటి, ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ ఒకటి, ఎపికల్ మెరిస్టమ్. ఇందాక జస్ట్ ఇక్కడ పిక్చర్లో చూసాం చూడండి, ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 టిష్యూసే ఉన్నాయి. ఇక్కడ ఏం చేశాడు? 4వ టిష్యూ ఇచ్చాడు, వెర్టికల్ మెరిస్టమ్ అన్నాడు. అసలు ఇది లేనే లేదు, అసలు వెర్టికల్ మెరిస్టమ్ లేదు, ఉన్నది 3. సో ఈ మూడిట్లో కూడా మీరు గమనించారా? ఒకటి
పొడవు పెరుగుతుంది, 2 పొడవు పెరుగుతుంది. మూడోది వచ్చేసరికి సైడ్స్ పెరుగుతుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడో చూడండి, మొక్కల్లో ప్రాథమిక పెరుగుదల ఎలా జరుగుతుంది? ప్రైమరీ గ్రోత్ ఇన్ ప్లాంట్స్ అక్కర్స్. సో ఇప్పుడు దేనికి రైట్ ఆన్సర్ ఏంటి? ఇదిగో ప్రైమరీ గ్రోత్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది సి అండ్ డి. సి అండ్ డి ఎక్కడ ఉన్నాయి? ఇదిగో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఎందుకు అంటే మనకి ప్రాథమిక పెరుగుదల ప్రధానంగా ఎపికల్ టిష్యూస్ నుంచి ఇంటర్ క్యాలరీస్ టిష్యూస్ నుంచే మొక్క ఎలాంగేషన్ పైకి పొడవు పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. సైడ్ గ్రోత్ వచ్చేసరికి సైడ్ గ్రోత్ లాటరల్ అండి. వాడేమడిగాడు? ప్రైమరీ గ్రోత్ అడిగాడు. ప్రైమరీ గ్రోత్ అంటే దానికి రైట్ ఆన్సర్ సి అండ్ డి, మీన్స్ ఎపికల్ అండ్ ఇంటర్ క్యాలరీ. ఇవి తెలియాలి అంటే మనకి ప్లాంట్ టిష్యూస్ తెలియాలి, టైప్స్ ఆఫ్ ప్లాంట్ టిష్యూస్ తెలియాలి. తర్వాత క్రింది ఏ కణజాలంలో కణాలు సజీవంగా, పొడుగుగా మరియు మూలల్లో సక్రమంగా ఉంటాయి? సజీవంగా ఉంటాయి, పొడవుగా ఉంటాయి మరియు మూలల్లో సక్రమంగా ఉంటాయి. ఎప్పుడు అడిగిన క్వశ్చన్ ఇది? ఆర్ఆర్బి ఏఎల్పి 2018 షిఫ్ట్ 1లో అడిగినటువంటి ప్రశ్న. సో ఈ క్రింది ఏ కణజాలంలో కణాలు సజీవంగా, పొడవుగా, గుర్తుపెట్టుకోండి పొడవుగా అన్నాడు. ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టిష్యూ సెల్స్ ఆర్ అలైవ్ ప్లస్ ఎలాంగేటెడ్, ఇందాక కూడా ఈ పదం వాడాం, ఎలాంగేటెడ్ అండ్ ఇర్రెగ్యులర్ అట్ ద కార్నర్స్. సో మొక్క యొక్క మూల భాగాల్లో ఇర్రెగ్యులర్గా ఫామ్ అయ్యి పొడవుగా ఉండే కణాలు ఏవి? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కొలెన్ కైమా. కొలెన్ మీన్స్, కొలెన్ అంటే పొడవుగా, ఎలాంగేటెడ్. సో ఎలాంగేటెడ్ పొడవుగా ఉండేటువంటివి అని అర్థం. సో ఉన్న వాటిల్లో పొడవుగా ఉండేటువంటి కణజాలం ఏంటిదండి? ఈ యొక్క కొలెన్ కైమా, స్థూల కోణ కణజాలం. ఇక్కడ ఉండేటువంటివి ఎలా ఉంటాయంటే సెల్స్ సాఫ్ట్గా ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే హార్డ్గా ఉంటాయి. స్క్లీరన్ కైమాలో హార్డ్గా ఉంటాయి, ఎరన్ కైమాలో ఎయిర్తో ఫిల్ అయ్యి ఉంటాయి. ఇవి కూడా సాఫ్ట్గా ఉంటాయి. సో ఇక్కడ ఉన్న వాటిలో లాంగ్గా ఉండేవి, ప్లస్ అలైవ్ లివింగ్ సెల్స్తో ఉండేవి, ప్లస్ ఇర్రెగ్యులర్ ఫార్మేషన్ కలిగి ఉండేటువంటివి కొలెన్ కైమా. సో దానికి రైట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏంటిదండి? కొలెన్ కైమా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ మొక్క కణజాలం కణ విభజన చేయగలదు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లాంట్ టిష్యూస్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ సెల్ డివిజన్? సో దీంట్లో ఉన్నటువంటి సెల్ డివిజన్కి మోస్ట్ పాపులర్గా సెల్ డివిజబుల్ క్యాపబిలిటీ కలిగినటువంటి టిష్యూస్ ఏవి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ ప్యారన్ కైమా, సెకండ్ వన్ జైలం, సి మెరిస్టమ్, డి స్క్లీరన్ కైమా. ఇవి ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం, ఇప్పుడే జస్ట్ ఇక్కడ చెప్పుకున్నాం. ఇదిగోండి చూడండి, మెరిస్టమాటిక్ అండి. మెరిస్టమాటిక్ టిష్యూస్ అన్నీ కూడా ఏ క్యాపబిలిటీ కలిగి ఉంటాయండి? డివిజబుల్ క్యాపబిలిటీ ఉంటాయి. సెల్ డివిజన్ క్యాపబిలిటీని ఎక్కువగా కలిగి ఉంటాయి. సో దీనికి రైట్ ఆన్సర్ ఏమై ఉండొచ్చు? మెరిస్టమాటిక్ టిష్యూస్. మెరిస్టమ్ టిష్యూస్ ఆర్ హ్యావింగ్ క్యాపబుల్ ఆఫ్ సెల్ డివిజన్. సో చూడండి, ప్లాంట్ టిష్యూస్ మీద ఎన్ని బిట్స్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇది ఎప్పుడు అడిగాడు? ఆర్ఆర్బి ఏఎల్పిలో అడిగాడు, టెక్నికల్స్లో. సో ఇది షిఫ్ట్ 3లో అడిగినటువంటి బిట్. నెక్స్ట్ 5th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్మనెంట్ టిష్యూ సెల్స్ ఆర్ డెడ్? సో క్రింది వాటిలో ఏ శాశ్వత కణాలు చనిపోయి ఉంటాయి, నిర్జీవంగా ఉంటాయి. సో ఇక్కడ నిర్జీవ కణజాలాలు మనం చూడాలి అంటే మృదు కణజాలము లివింగ్ సెల్స్ అండి, స్థూలకోణ కణజాలము లివింగ్ సెల్స్ అండి, వాతయుత కణజాలము ఎరన్ కైమా లివింగ్ సెల్స్ అండి. స్క్లీరన్ కైమాలో మనము నాన్ లివింగ్ సెల్స్ ఉంటాయి.
నాన్ లివింగ్ సెల్స్ ఉంటాయి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ స్క్లీరెన్కైమా. ఇందాక కూడా ఒక బిట్ వచ్చింది, ఏ ప్లాంట్ టిష్యూస్ వల్ల ప్లాంట్ హార్డ్ అండ్ స్టిఫ్గా ఉంటుంది అని. హార్డ్ అండ్ స్టిఫ్గా ఉండేటువంటిది ఏదండి? హార్డ్ అండ్ స్టిఫ్గా ఉండేటువంటి కణజాలము స్క్లీరెన్కైమా, దృఢ కణజాలము. సో ఇక్కడ అదేవిధంగా ఎందుకు అవి అంటే దాంట్లో నాన్ లివింగ్ సెల్స్ ఉంటాయి. ఈ నాన్ లివింగ్ సెల్స్ డ్రై అయిపోయి హార్డ్గా స్టిఫ్గా తయారవుతాయి. నెక్స్ట్ 6వది, క్రింది వాటిలో ఏది సాధారణ శాశ్వత కణజాలము కాదు? విచ్ ఈజ్ నాట్ ఎ సింపుల్ పర్మనెంట్ టిష్యూ. విచ్ ఈజ్ నాట్ ఎ సింపుల్ పర్మనెంట్ టిష్యూ. ఇది తెలియాలి అంటే మనం ఇందాక చూసారా, సెల్ విచ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు సింపుల్ పర్మనెంట్ టిష్యూ అన్నాడు. సో సింపుల్ పర్మనెంట్ టిష్యూ ఏమేంటివి? పారెన్కైమా, కొలెన్కైమా, అలానే స్క్లీరెన్కైమా. కానీ ఇక్కడ ఆన్సర్స్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూడండి. ఇదిగోండి, పారెన్కైమా, స్క్లీరెన్కైమా, అలానే ఈ యొక్క కొలెన్కైమా, బోత్ ఆర్ బిలాంగ్స్ టు సింపుల్ పర్మనెంట్ టిష్యూస్. ఇవన్నీ 3 కూడా సింపుల్ పర్మనెంట్ టిష్యూస్. ఇక్కడ పెట్టేమడిగాడు, నాట్ ఏ సింపుల్ టిష్యూ అన్నాడు. సో ద రైట్ ఆన్సర్ ఈస్ జైలం. జైలం అనేది ఇట్స్ నాట్ ఏ సింపుల్ పర్మనెంట్ టిష్యూ, ఇట్స్ ఎ కాంప్లెక్స్ టిష్యూ. ఓకే, నెక్స్ట్, a section of DNA which provides information for one protein is called the. ఒక ప్రోటీన్కు సంబంధించిన సమాచారాన్ని డిఎన్ఏలోని ఒక విభాగాన్ని డాష్ అంటారు. అంటే డిఎన్ఏలో ఉండేటువంటి సమాచారం అంతా కూడా మనకి దేని రూపంలో వస్తుంది అని అడుగుతాడు. ఈ బిట్కి ఆన్సర్ తెలియాలి అంటే న్యూక్లియస్లో ఉంటుందా, లైసోజోమ్స్లో ఉంటుందా, జీన్స్లో ఉంటుందా, క్రోమోజోమ్స్లో ఉంటుందా. సో ఒక జీవికి సంబంధించిన లేదా ఒక ప్రోటీన్కి సంబంధించిన సమాచారం సింపుల్గా బిట్ ఏమడుగుతున్నాడు, ఒక ప్రోటీన్ ఫామ్ అవ్వాలి అంటే దానికి సంబంధించినటువంటి డిఎన్ఏలో ఏ భాగములో ఈ ప్రోటీన్కి సంబంధించిన సమాచారం దాగి ఉంటుంది అన్నాడు. ఇది తెలియాలి అంటే మనకి ఫస్ట్ డిఎన్ఏ గురించి తెలియాలి. దేని గురించి అండి? డిఎన్ఏ గురించి తెలియాలి. డిఎన్ఏ గురించి మనకు తెలియాలండి. సో ఇక్కడ డిఎన్ఏ గురించి చూడాలి అంటే ఫస్ట్ డిఎన్ఏని ఫైండ్ అవుట్ చేసింది, డిఎన్ఏ స్ట్రక్చర్ని ఫైండ్ అవుట్ చేసింది ఎవరు? సో డిఎన్ఏ స్ట్రక్చర్ ఏమంటాము? డిఎన్ఏ స్ట్రక్చర్ని డబుల్ హెలిక్స్ అంటామండి. డబుల్ హెలిక్స్ దీన్నే ద్వికుండలిత నిర్మాణము అని పిలుస్తూ ఉంటాం. ద్వికుండలిత నిర్మాణం అంటాం. ఈ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్లో చూస్తే డిఎన్ఏలో మనకి ఇదిగో ఈ మిడిల్లో ఉన్నవన్నీ కూడా మనకి దేని కిందకు వస్తాయండి? ప్రోటీన్స్ కిందకు వస్తాయి. ఈ ప్రోటీన్స్లో మనకి గ్వానైన్, సైటోసిన్, థైమిన్ ఇవన్నీ కూడా నైట్రోజన్ బేసెస్ ఉంటాయి. ఇక్కడ 2 థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ మనకి ప్రోటీన్ థ్రెడ్స్ అంటాం. ఈ ప్రోటీన్ బేసిక్ థ్రెడ్స్ 2 కూడా 2 పాములు మెలవేసుకున్నట్లుగా కనిపిస్తూ వాటి మధ్యలో ఈ ప్రోటీన్స్ యొక్క సమాచారాన్ని దాచి ఉంచుతాయి. సో ఈ ప్రోటీన్స్ ఇవి ఎక్కడ ఉంటాయి డిఎన్ఏ పార్ట్స్ అంటే ఇది తెలియాలి అంటే ఫస్ట్ మనకి న్యూక్లియస్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ లోపట ఇదిగో ఇది న్యూక్లియస్, ఇదంతా సెల్ అనుకుందాం. ఈ న్యూక్లియస్ లోపల ఇదిగోండి ఇలా సన్నని క్రోమాటిన్ థ్రెడ్స్ ఉంటాయి. ఈ క్రోమాటిన్ థ్రెడ్స్ తర్వాత దేనిగా మారుతాయంటే సెల్ డివిజన్ సమయంలో ఇలాంటి ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తాయండి. దీన్నే మనం ఏమంటామో తెలుసా? క్రోమోజోమ్ అంటాం. ఏమంటామండి? క్రోమోజోమ్ అంటాం. ఈ క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్ని చూస్తే మిడిల్లో గుండ్రటి నిర్మాణం ఒకటి ఉంటుంది. దీన్ని సెంట్రోమియర్ అంటామండి. సెంట్రోమియర్ అంటాం.
దీని పక్కన మీరు చూస్తున్నట్లయితే రెక్కల్లాగా విప్పారినటువంటి నిర్మాణం కనిపిస్తూ ఉంటుంది. వీటిని క్రోమాటిడ్స్ అంటామండి. వీటిని ఏమంటామండి? క్రోమాటిడ్స్ అంటాం. ఇవి ఒక రకంగా చెప్పాలంటే రెక్కల్లాగా కనిపిస్తూ ఉంటాయి. వీటిని క్రోమాటిడ్స్ అంటాం. తెలుగులో బాహువులు, క్రోమాటిడ్ బాహువులు, క్రోమోజోమ్ యొక్క బాహువులు అంటాం. సో ఈ ఎంటైర్ స్ట్రక్చర్ని ఏమని పిలుస్తున్నాం? ఇది క్రోమోజోమ్ అండి. స్ట్రక్చర్ ఆఫ్ ది క్రోమోజోమ్ అన్నమాట. ఇది క్రోమోజోమ్. సార్ ఇదంతా ఎందుకు చెబుతున్నాం? ఎస్, దీని మీద 2-3 బిట్లు ఉన్నాయి, అందుకని ఒక్కసారి ఇది చూద్దాం. ఈ క్రోమోజోమ్ పైన ఇదిగోండి ఇలా ఇసుక రేణువుల్లాగా మనకి శాండ్ ఎలా అయితే ఉంటుందో అలా ఇసుక రేణువుల్లాగా కొన్ని చిన్న చిన్న నిర్మాణాలు ఉంటాయండి. చిన్న చిన్న గుండ్రటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని మనం జీన్స్ ఏమంటామండి? జీన్స్ అంటాం. వేసుకునే జీన్స్ కాదండోయ్, జీన్స్ ఆర్ జీన్. దీన్నే మనం తెలుగులో ఏమని పిలుస్తాం? ఎస్, జన్యువులు అని పిలుస్తూ ఉంటాం. అంటే సెల్లో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ లోపల క్రోమాటిన్ థ్రెడ్స్ ఉంటాయి, క్రోమాటిన్ నెట్ ఉంటుంది. ఆ క్రోమాటిన్ నెట్ మనకి డివిజన్ సమయంలో ఇలా మారుతుంది. సో ఇక్కడ మధ్యలో గుండ్రటి నిర్మాణం ఒకటి ఉంటుంది, దాన్ని సెంట్రోమియర్ అంటాం. దాని చుట్టూ రెక్కల్లాంటి నిర్మాణాలు కనిపిస్తాయి, వాటిని క్రోమాటిడ్స్ అంటాం. ఈ క్రోమాటిడ్స్ పైన సన్నని రేణువులు లాంటి గ్రాన్యూల్స్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈచ్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ జీన్ ఆర్ జన్యువులు, జీన్స్ అని పిలుస్తూ ఉంటాం. స్టడీ అబౌట్ జీన్స్ జెనెటిక్స్ అండి. ఈ జెనెటిక్స్ ఎన్ని ఉంటాయి ఒక్కొక్క క్రోమోజోమ్ పై? జీన్స్ ఎన్ని ఉంటాయంటే ఒక్కొక్క క్రోమోజోమ్ పై సుమారుగా 3000కు పైగా జన్యువులు ఉంటాయి. ఏనండి? 3000కు పైగా జన్యువులు ఉంటాయి. అబౌవ్ 3000 జీన్స్ ఆర్ ప్రెజెంట్ అపాన్ ది క్రోమోజోమ్. ఈ జన్యువులలో మనం ఇప్పుడు దాకా చెప్పుకుంటున్నటువంటి డిఎన్ఏకి సంబంధించిన సమాచారము, అలానే బాడీ ఫార్మేషన్స్లో ఉండేటువంటి సమాచారం అంతా కూడా దీంట్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి బిట్కి ఆన్సర్ చూస్తే ఈ డిఎన్ఏకి సంబంధించినటువంటి సమాచారంలో మనకి ప్రధానంగా బిట్ ఏమడిగాడండి? ఇదిగో చూద్దాం. ఒక ప్రోటీన్కి సంబంధించిన సమాచారాన్ని అందించే డిఎన్ఏలోని ఒక విభాగాన్ని ఏమంటాం అన్నాం. సో దేనికి సంబంధించిన సమాచారం అయినా ఎక్కడుంటుందండి? జీన్లో ఉంటుంది. దేనికి సంబంధించిన సమాచారం అయినా సరే జన్యువులో ఉంటుంది. నెక్స్ట్, ఇన్ సెక్సువల్ రిప్రొడక్షన్ ఎ పేరెంట్ కంట్రిబ్యూట్స్. లైంగిక పునరుత్పత్తిలో తల్లిదండ్రులు దేనికి సహకరిస్తారు? లైంగిక పునరుత్పత్తిలో చూడండి, ఇక్కడ హాఫ్ ఆఫ్ జీన్స్, 3/4 ఆఫ్ జీన్స్, ఆల్ జీన్స్, 1/4 ఆఫ్ జీన్స్. ఇది తెలియాలి అంటే మనకి సెక్సువల్ రిప్రొడక్షన్ తెలియాలి. సెక్సువల్ రిప్రొడక్షన్లో ఇదిగోండి మేల్ ఫిమేల్ ఉంటారు. మేల్ నుంచి మనకి 23 క్రోమోజోమ్స్, ఫిమేల్ నుంచి 23 క్రోమోజోమ్స్ మాత్రమే వస్తాయి. ఇవి రెండు కలిసిపోయి బిడ్డకి 46 క్రోమోజోమ్స్ లేదా 23 పెయిర్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇది తెలిస్తే మనకి క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. సెక్సువల్ రిప్రొడక్షన్లో ఎప్పుడు కూడా తల్లిదండ్రుల నుంచి సగం జన్యువులే వస్తాయి, హాఫ్ ఆఫ్ జీన్సే రిలీజ్ అవుతాయి. ఇదిగో ఇక్కడ యాక్చువల్గా మేల్లో 23 పెయిర్స్ ఉంటాయండి, ఫిమేల్లో 23 పెయిర్స్ ఉంటాయి, నో డౌట్. కానీ 23 మేల్ నుంచి వచ్చేటువంటి స్పెర్మ్ సెల్లో ఉంటాయి. సో స్పెర్మ్ సెల్లో ఎన్ని ఉంటాయి? ఇక్కడ మేల్ సెల్లో ఎన్ని అయితే ఉంటాయో దానికి సరిగ్గా హాఫ్ ఉంటాయండి.
సో అంటే 23 పెయిర్స్లో సగం 23. సేమ్ అదేవిధంగా ఫిమేల్ కూడా ఇక్కడ 23 పెయిర్స్ ఉంటే ఫిమేల్ నుంచి వచ్చేటువంటి ఎగ్ సెల్లో మాత్రం ఎన్ని ఉంటాయండి? 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇది తెలియాలి అంటే సెక్సువల్ రిప్రొడక్షన్ అనేటువంటి టాపిక్ని చూస్తే మనకి వీటికి ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో దీనికి రైట్ ఆన్సర్ హాఫ్ ఆఫ్ ద జీన్స్ మనకి రైట్ ఆన్సర్ అన్నమాట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పాయింట్ అట్ విచ్ ద క్రోమాటిడ్స్ ఆర్ అటాచ్డ్ ఇన్ క్రోమోజోమ్స్? ఇప్పుడే మనం ఇందాకే చూసాం. క్రోమోజోముల్లో క్రోమాటిడ్లు జత చేయబడిన బిందువు పేరేమిటి? ఇదిగోండి, ఇక్కడే మనం ఇందాక క్రోమోజోమ్ యొక్క బొమ్మ గీసాం. ఇదిగోండి, క్వశ్చన్ ఏమడిగాడండి? క్వశ్చన్ ఈ యొక్క క్రోమాటిడ్స్ని అటాచ్ చేసేటువంటి సెంటర్ పాయింట్లో ఉండేటువంటి ఆ డాట్ని ఏమని పిలుస్తాము అని. సో క్రోమాటిడ్స్ని అటాచ్ చేసేటువంటి కాంబినేషన్ పాయింట్ని మనం ఏమంటున్నాం? సెంట్రోమియర్. సో ఈ బిట్కి ఆన్సర్ ఏంటండి? సెంట్రోమియర్. ఇదిగోండి, ఉందా ఇక్కడ? ఇదిగో సెంట్రోమియర్. ఇది రైట్ ఆన్సర్. సార్ సెంట్రోజోమ్ రెండు కన్ఫ్యూజన్ అవుతాయండి. సెల్ చూడండి, క్రోమోజోమ్లో ఉండేది సెంట్రోమియర్, సెల్ లోపల ఉండేటువంటి ఒక ఆర్గానెల్ సెంట్రోజోమ్. ఈ రెండు వేరియేషన్ ఉంటుంది, నేను చెప్తాను.